ఓం శాంతి 28/8/22 అవ్యక్తవాణి రివైజ్ డేట్ 16/3/92। होली मनाना अर्थात दृढ़ संकल्प की अग्नि में कमजोरियों की जलाना, मिलन के मौज मनाना। ఈరోజు టాపిక్ హోలీ జరుపుకోవడము అంటే అర్థం దృఢ సంకల్పము అనే అగ్నిలో బలహీనతలను కాల్చివేయడం మరియు మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకోవడం। आज रूहानी बगीचे के मालिक बाप दादा डबल बगीचा देख रही है। आज स्टेज पर बहुत सुंदर बगीचा सजाया हुआ है। एक तरफ प्रकृति की सुंदरता और दूसरी तरफ रूहानी रूहे गुलाब बगीचे की शोभा। ఈరోజు ఆత్మిక తోటమాలి అయినటువంటి బాప్ దాదా డబల్ బగీచాని చూస్తున్నారన్నమాట, డబల్ పూల తోటను చూస్తున్నారు। ఈరోజు విశేషంగా స్టేజ్ అంతా కూడా చాలా సుందరమైనటువంటి పుష్పాలతో అలంకరించారు। ఒకవైపు ప్రకృతి యొక్క సుందరత, ఇంకొక వైపు ఆత్మిక గులాబీల యొక్క సుందరత, అంటే ఆత్మల యొక్క ఆ సుగంధం ఏదైతే ఉందో అది చాలా శోభాయమానంగా కనిపిస్తుంది। ड्रामा में आदिकाल सतयुग में प्रकृति की सतो प्रधान सुंदरता आप मास्टर आदि देव आदि श्रेष्ठ आत्माओं को ही प्राप्त होती है। డ్రామాలో ఆది కాలమైనటువంటి సతయుగంలో ప్రకృతి చాలా సతో ప్రధానంగా సుందరంగా ఉంటుంది। మరి అలాంటి సుందరమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆది దేవి సనాతనైనటువంటి మీరు, శ్రేష్టాత్మలైనటువంటి మీరు ప్రాప్తించుకున్నారు। इस समय अंतिम काल में भी प्रकृति की सुंदरता देख रही हूँ। మనం ఇప్పటికీ కూడా ఆ ప్రకృతి యొక్క సుందరతను చూస్తూ ఉన్నాం లాస్ట్ వరకు। అంటే సతయుగంలో పోలిస్తే ఇక్కడ అంత కాదు, కానీ ప్రకృతి యొక్క సుందరత అంటే చాలా ఉంది కదా। आदि काल और अंतिम काल में कितना अंतर है। आपके सतयुगी राज्य में प्रकृति का स्वरूप कितना श्रेष्ठ सतो प्रधान सुंदर होगा। ఆది కాలం మరియు అంతిమ కాలం చాలా తేడా ఉంది, కానీ మీ సతయుగి రాజ్యంలో ప్రకృతి యొక్క స్వరూపం ఎంతో శ్రేష్టంగా సతో ప్రధానంగా సుందరంగా ఉంటుంది। वहां के बगीचे और यहाँ आपके बगीचे में कितना अंतर है। అక్కడ ఉండే పూల తోట మరియు ఇక్కడ ఉండే మీ తోటకు చాలా తేడా ఉంది। और रियल खुशबू अनुभव की है ना, फिर भी प्रकृति पति आप श्रेष्ठात्मा ఏం हो। మీరు ఆ నిజమైన సుగంధాన్ని అనుభవం చేస్తారు కదా, అయినప్పటికీ కానీ ప్రకృతి పతి అయినటువంటి శ్రేష్టాత్మలైన మీరు ఈ యొక్క అనుభవాన్ని చేస్తూ ఉన్నారు। ప్రకృతి పతి హో, ఇస్ ప్రకృతి కే కేల్ కో దేఖ్ హర్షిత్ హోతీ హో। ప్రకృతి యొక్క పతి కాబట్టి మీరు ఈ ప్రకృతిని చూసి, ఈ ఆటను చూసి హర్షిస్తూ ఉంటారు। చాహే प्रकृति हलचल करे, चाहे प्रकृति सुंदर केल दिखाए, दोनों में प्रकृति पति आत्माएं साक्षी हो केल देखते हो। అంటే ప్రకృతి ఎలా ఉన్నప్పటికీ అలజడి చేసిన, ఆ సుందరతతో కూడిన ఆటను చూపించిన, ఈ రెండు విషయాలలో కూడా ప్రకృతి పతి అయినటువంటి ఆత్మలు మీరు సాక్షిగా ఆటను చూస్తూ ఉన్నారు। కేల్ మే మజా లేతి హేనా, ఆట అంటే మజా తీసుకుంటారు, ఆనందాన్ని పొందుతారు కదా। घबराते नहीं, इसीलिए बाप दादा तपस्या द्वारा साक्षीपन की स्थिति के आसन पर अचल अडोल स्थिति रहने का विशेष अभ्यास करा रही है। ఆటలో గాబరా పడరు ఎవరు, ఆనందాన్ని అనుభవం చేస్తారు। కాబట్టి బాప్ దాదా మన యొక్క తపశ్శక్తి ద్వారా ఆ సాక్షి స్థితి అనే ఆసనం పైన అచంచలంగా స్థిరంగా అయ్యే విధి విధానం నేర్పించారు।
అంటే ఆ స్థితిలో స్థితులై విశేషమైన అభ్యాసం చేయించారు. तो इस स्थिति का आसन सबको अच्छा लगता है ना? ये हलचल का आसन अच्छा लगता है. మరి చెప్పండి, మీరు స్థిరంగా ఉండే స్థితి అనే ఆసనం మంచిగా అనిపిస్తుందా? అలజడిలోకి వచ్చేటటువంటి ఆసనం మంచిగా అనిపిస్తుందా? ఏ స్థితి బాగుంటుంది? అచల్ ఆసన్ అచ్చా లగ్తా హై నా? అచంచలమైన స్థితి అనే ఆసనం మంచిగా అనిపిస్తుంది కదా. कोई भी बात हो जाए, चाहे प्रकृति की चाहे व्यक्ति की, दोनों अचल स्थिति के आसन को जरा भी हिला नहीं सकते. అంటే ఎలాంటి విషయాలు ఎదురైనప్పటికీ ప్రకృతి ద్వారా కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, మీ యొక్క అచంచలమైన స్థితిని కొంచెం కూడా కదపని విధంగా ఉండాలి. ఇతనే పక్కే హోనా యా అభి హోనా హే? ఇంత పక్కా అయ్యారా? ఇప్పుడు అవ్వాలా? प्रकृति की 5 खिलाड़ी और माया के भी 5 खिलाड़ी है. इन 10 खिलाड़ियों को अच्छी तरफ से जानते हो ना? ప్రకృతి యొక్క 5 ఆటగాళ్ళు, అలాగే మాయ యొక్క 5 ఆటగాళ్ళు. ఈ 10 ఆటగాళ్ల కోసం మీకు తెలుసు కదా. ఖిలాడి ఖేల్ కే బినా రహేంగే క్యా? అంటే ఆటగాళ్ళన్న తర్వాత ఆట ఆడకుండా ఉంటారా ఏంటి? అంటే ప్రకృతి పంచ తత్వాలు ఏవైతే ఉన్నాయో దాని ఆటను అది చూపిస్తూ ఉంది. అలాగే మాయ కూడా పంచ వికారాల రూపి ఆటను చూపిస్తూ ఉంది. ఆటగాళ్ళు అన్నమాట ఇవి, ఆటను చూపిస్తూ ఉంటాయి. कभी कोई खिलाड़ी सामने आ जाता है, कभी कोई सामने आ जाता है. आजकल भी पुरानी दुनिया में खेल देखने के बहुत शौकीन है ना. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆటగాడు తమ యొక్క ఆటను ప్రదర్శిస్తూ ఉంటారు. అలా ఇక్కడ కూడా మాయా మరియు ప్రకృతి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి పరిస్థితి రూపీ పరీక్షను తీసుకొస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో మనం పాత ప్రపంచంలో ఆటని చూసే అభిరుచి కలిగిన వారిని ఎంతో మంది చూస్తూ ఉన్నాం. కితనా ప్యార్ సే ఖేల్ దేఖ్తే హై. ఆ ఆటని ఎంత ప్రేమగా చూస్తారు. वो है पुरानी दुनिया वाले और आप हो संगम युगी ब्राह्मण आत्माएं, तो खेल देखना एंजॉय करना है. అక్కడ వారేమో పాత ప్రపంచవాసీలు, మీరేమో సంగమయుగి బ్రాహ్మణ ఆత్మలు. మరి ఆట చూస్తూ ఎంజాయ్ చేయండి. అక్కడ వాళ్ళు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో మీరు కూడా మాయా మరియు ప్రకృతి ఆడే ఆటను సాక్షిగా ఉండి ఎంజాయ్ చేయండి, గాబరా పడకండి అంటున్నారు బాబా. कोई गिरता है कोई गिराता है, लेकिन खेल देखने वाले को गिराता हुआ देख भी मजा आता है, విజయ్ ప్రాప్త్ करता हुआ देख भी మజా ఆతా హై. అంటే కొంతమంది పడతారు, మరి కొంతమంది పడేస్తారు. అయినా కానీ ఆట చూస్తే మజా వస్తుంది కదా. ఆ పడిపోయే వారిని కూడా చూస్తే ఆనందమే కలుగుతుంది ఆట అన్న తరువాత. అంటే విజయం ఎవరైతే ప్రాప్తించుకుంటారో వారిని చూసి మజా వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఓడిపోయే వారిని కూడా చూసి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఆట కాబట్టి, ఎంజాయ్ చేస్తారు కాబట్టి. తో ఎబి బహుత్ బడా ఖేల్ హే. మరి ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద ఆట అంటున్నారు బాబా. सिर्फ आसन को नहीं छोड़ो बस, कितना भी कोई हिलाने की, लेकिन आप शक्तिशाली आत्माएं हिल नहीं सकती. కేవలం మీ యొక్క ఆసనాన్ని విడిచిపెట్టకండి చాలు. అంటే అచంచలమైన స్థితి అనే ఆసనంలో సదా ఉండండి. ఎవరు ఎంతగా మిమ్మల్ని కదిపే ప్రయత్నం చేసినప్పటికీ మీరు శక్తిశాలి ఆత్మలు. శక్తిశాలి ఆత్మలైన మీరు ఏ మాత్రం కదలకూడదు. तो बाप दादा आज हर एक रूहानी गुलाब को देख रही है. जब बगीचे में बुलाया है तो बगीचे में पत्ते देखेंगे, ए फूलों की देखेंगे. మరి ఈ రోజు విశేషంగా బాప్ దాదా ఆత్మిక గులాబీలను చూస్తూ ఉన్నారనమాట. మరి చెప్పండి, ఏ తోట మీకు మంచిగా అనిపించిందా, లేక పాత ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తోటలు మంచిగా అనిపిస్తూ ఉంటాయా?
బాబాకైతే ఈ ఆత్మిక పూల తోట చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుందంట. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా తోటలోకి తీసుకువెళ్తే మీరు ఆకుల్ని చూస్తారా, పుష్పాల్ని చూస్తారా? అడుగుతున్నారు బాబా. ఏ भी अच्छा सजाया है, मेहनत करने वालों की कमाल अच्छी है. స్టేజ్ పైన ఏదైతే అలంకరించారో అది కూడా చాలా బాగుందంట. మరి శ్రమ చేసేవారు అద్భుతం చేసి చూపించారు. లేకిన్ బాప్ దాదా రూహానీ పూలం కో దేఖ్ రహీ హే. కానీ బాప్ దాదా అయితే ఆ ఆత్మిక పుష్పాలనే చూస్తూ ఉన్నారు. वैरायटी तो है ना, कोई बहुत सुंदर रंग रूप वाले हैं, रंग भी है रूप भी है, और कोई रंग रूप और खुशबू वाले होंगे. చాలా వెరైటీ పుష్పాలు ఉన్నాయంట బాబా ఎదురుగా. కొంతమంది సుందరత రూపము కలిగి ఉన్నారు, మరి కొంతమంది కేవలం రూపము కలిగి ఉన్నారు, మరి కొంతమంది అయితే రంగు రూపం సుగంధం కూడా కలిగి ఉన్నారు. वैरायटी रंग और रूप तो सभी बच्चों में आ गया है, लेकिन बाप के संग का रंग तो सबको लग गया है. అంటే రంగు రూపము అయితే పిల్లలందరిలోని వచ్చేసింది. ఎందుకంటే బాబా యొక్క సాంగత్యము అనే రంగు అంటింది కదా. రూపము అంటే ఆత్మిక స్వరూపం, రంగు అంటే బాబా తోడు యొక్క రంగు, సాంగత్యము అనే రంగు. సుగంధం అంటే कोई व्यवहार की बातें, पुरुषार्थ की बातें, संपूर्ण संतुष्टता नहीं भी, लेकिन बाप के संग का रंग सबको अति प्यारा लगता है ना. అంటే వ్యవహారం యొక్క విషయాలు కావచ్చు, పురుషార్థం యొక్క విషయాలు కావచ్చు, సంపూర్ణ సంతుష్టత అనేటటువంటి టైటిల్ పొంది ఉన్నారు కదా. అంటే బాబా సాంగత్యము అనే రంగు చాలా ప్రియం అనిపిస్తుంది. ఎన్ని వ్యవహారాలు ఉన్నప్పటికీ बाबा सांगत्यम చాలా మంచిగా అనిపిస్తుంది. इसीलिए रंग सभी में आ गया है और रूप भी परिवर्तन हो गया है, क्योंकि ब्राह्मण आत्माएं बन गई. కాబట్టి రంగు కూడా పడింది, రంగు మంచిగా ఉంది, రూపం కూడా పరివర్తన అయిపోయింది. బాబాకి పిల్లలుగా అయిపోయారు, బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు. बल्कि ऐसे भी पुरुषादि आत्मा है, लेकिन ब्राह्मण आत्मा बनने से रूप जरूर बदलता है. ఎలాంటి పురుషాది ఆత్మలైనప్పటికీ బ్రాహ్మణులుగా అయ్యారు అంటే రూపం మారిపోతుంది, వ్యవహారం మారిపోతుంది. ब्राह्मण आत्मा की चमक सुंदरता हर एक ब्राह्मण आत्मा में आ जाती है. బ్రాహ్మణ ఆత్మలుగా అయినటువంటి ఆ చమక్ ఏదైతే ఉందో, మెరుపు అనే సుందరత ప్రతి ఒక్క ఆత్మలో కనిపిస్తూ ఉంది. ఇసిలియే రంగ్ రూప్ సబ్ మే దిఖాయి దే రహా హై. అందుకే బాప్దాదా చూస్తారు, రంగు రూపం అందరిలోనే కనిపిస్తుంది. ఖుష్బు నెంబర్ వార్ హై. ఖుష్బు అయితే ఆ సుగంధం అయితే నెంబర్ వారీగా ఉంది. ఖుష్బు క్యా హై? సంపూర్ణ పవిత్రత. సుగంధము అంటే సంపూర్ణ పవిత్రత. वैसे तो जो भी ब्राह्मण बनते हैं ब्रह्मा कुमार कुमारियां कहलाते हैं. कुमार और कुमारी बनना अर्थात पवित्र बनना. మీరు ఎలానో బ్రాహ్మణులు బ్రహ్మ కుమార్ కుమారీస్ గా పిలువబడుతున్నారు, కుమార్ కుమారీలు అయిపోయారు అంటే పవిత్రంగా అయినట్లే. పవిత్రతకి పరిభాష అతి సూక్ష్మ హే. పవిత్రత అనే పరిభాష చాలా సూక్ష్మమైనది. సిర్ఫ్ బ్రహ్మచర్య నహీ, तन से ब्रह्मचारी बनना इसको संपूर्ण पवित्रता नहीं कहते हैं. కేవలం బ్రహ్మచారులుగా ఉండడం పవిత్రత కాదు, అంటే తనువు యొక్క బ్రహ్మచారిగా ఉండడం దీన్ని సంపూర్ణ పవిత్రత అని అనరు. मन से भी ब्रह्मचारी हो, अर्थात मन भी सिवाय बाप के और किसी भी प्रकार के लगाव में नहीं आए. మనస్సు ద్వారా బ్రహ్మచారులుగా ఉండాలి అంటే అర్థం మన మనస్సు ఒక్క బాబా ప్రతి తప్ప ఇంకెవ్వరి పైన ఆకర్షించకూడదు. तन से भी ब्रह्मचारी, संबंध से भी ब्रह्मचारी, संस्कार में भी ब्रह्मचारी. इसकी परिभाषा अति प्यारी और अति गुह्य है. इसका विस्तार फिर सुनाएंगे. బాబా చెప్తున్నారన్నమాట, తనువు ద్వారా కూడా బ్రహ్మచారులుగా ఉండాలి, సంబంధ సంపర్కాలలో కూడా బ్రహ్మచారి, అలాగే సంస్కారాలలో కూడా బ్రహ్మచారి,
దీని యొక్క పరిభాష చాలా ఎక్కువ ఉంది, చాలా గుహ్యమైనది, చాలా ప్రియమైనది కూడా. ఇంకొకసారి ఈ బ్రహ్మచారి యొక్క విషయం అంటే మనసు యొక్క, తనువు యొక్క, సంబంధం యొక్క, సంస్కారాల యొక్క బ్రహ్మచారిగా ఎలా వ్యవహరించాలి అనేది విస్తారంగా మళ్ళీ చెప్తాను అంటున్నారు బాబా. ఆజ్తో హోలీ మనానీ హేనా, ఈ రోజు అయితే హోలీ జరుపుకోవాలి కదా. గుహ్య పడాయి నహీ ఆజ్ మనానా హే, కేవలం నిగూఢమైన చదువే కాదు, హోలీ కూడా జరుపుకోవాలి, అది ఈ రోజు జరుపుకుందాము. హోలీ మనానే వాలే కౌన్ హో, హోలీ హంస హోనా, హోలీ జరుపుకునేవారు మీరెవరు? హోలీ హంసలు కదా. होली हंस कितने प्यारे हैं, हंस सदा पानी में तैरने वाले होती है ना. होली హంసలు చాలా ప్రియమైనవి. హంసలు ఎక్కడ ఉంటాయి? సదా నీటిలో ఈదుతూ ఉంటాయి. హోలీ హంస भी सदा ज्ञान जल में तैरने वाले हो. మరి పవిత్ర హంసలైన మీరు కూడా సదా జ్ఞాన జలంలో ఈదేవారు అన్నమాట. ఉడ్నే వాలే और तैरने वाले, ఎగరేవారు ఈదేవారు కూడా. आप सभी भी उड़ना और तैरना जानते हो ना. మరి మీరు చెప్పండి, ఇక్కడ అందరూ ఎగరడం ఈదడం తెలుసుకొని ఉన్నారా? ज्ञान मनन करना इसको कहेंगे ज्ञानामृत में तैरना. और उड़ना अर्थात सदा ऊंची स्थिति में रहना. జ్ఞాన మననం చేయడం దీన్నే ఏమంటారు? జ్ఞాన అమృతంలో ఏదడము. ఎగరడము అంటే సదా ఉన్నతమైన స్థితిలో ఉండడం అన్నమాట, దీన్ని ఎగరడము అంటారు. కాబట్టి రెండు వచ్చా మీకు? జ్ఞాన అమృతంలో ఏదడము అంటే జ్ఞాన మననం చేయడమే జ్ఞాన అమృతంలో ఏదడం. ఎగరడము అంటే సదా ఉన్నతమైన స్థితిలో ఉండడం అన్నమాట. दोनों जानते हो ना, ये రెండు తెలుసా? सभी के मन में बाप से प्यार तो है, 100% आगे, और आपका प्यार भी हर एक बच्चे से, चाहे वो गिरता है, चाहे चढ़ता भी है, खेल करता है, फिर भी बाप का प्यार है. పిల్లలు అందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. మనస్ఫూర్తిగా బాబాతో ఏమంటారంటే, బాబా మేము మీ వారిమి అని. ఈ విషయంలో 100% కంటే కూడా ఎక్కువ ఉన్నారంట బాబాని ప్రేమించే విషయంలో. బాబా పైన ప్రేమ 100% కంటే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. భలే వారు ఎలాంటి పిల్లలైనప్పటికీ పడిపోయేవారు, లేచేవారు, ఆటలు ఆడేవారు. బాబాకి పిల్లలు కదా, బాబా పైన ప్రేమ ఉంది కదా. బాప్ కేల్ దేకర్ సమస్తే హే ఏ తోడా నట్కట్ బచ్చా హే. అలాంటి పిల్లల ఆట చూసి బాబా అనుకుంటారు వీరు కొంచెం అల్లరి పిల్లలు అని. सब बच्चे एक जैसे तो नहीं होती है ना, कोई नटखट, कोई गंभीर, कोई रमणीक होती है, कोई बहुत फास्ट नेचर के होती है. అందరూ పిల్లలు ఒకలా ఉండరు. కొంతమంది అల్లరి పిల్లలు ఉంటారు, మరి కొంతమంది గంభీరంగా ఉండే పిల్లలు ఉంటారు, మరి కొంతమంది రమణీకమైన పిల్లలు ఉంటారు, కొంతమంది చాలా తీవ్ర స్వభావం కలిగి ఉంటారు, చాలా ఫాస్ట్ గా ఉంటారు ప్రతి విషయంలో. ఫిర్ భీ హే తో బచ్చే హేనా, అయినప్పటికీ బాబా పిల్లలే కదా. బచ్చే శబ్ద భీ అతి ప్యారా హే, ఈ పిల్లలు అనే పదం చాలా ప్రియమైనది. జైసే ఆప్ సబ్కే లియే బాప్ శబ్ద ప్యారా హే, ఎలా అయితే మీ అందరికీ బాబా అనే మాట ఎంతో ప్రియమైనది, తో బాప్కే లియే బచ్చే ప్యారే హే, మరి బాబా కోసం కూడా పిల్లలు అంటే ప్రియమైన వారే. బాప్ కభీ భీ కోయి బచ్చే సే దిల్ సికస్ నహీ హోతీ హే, సదా శుభ ఉమ్మిదే రఖతే హే. బాబా ఎప్పుడూ కూడా పిల్లల ప్రతి నిరుత్సాహపడరంట, సదా శుభమైన ఆశ కలిగి ఉంటారు. అగర్ కోయి किनारा भी कर लेती है, फिर भी बाप दादा उसमें भी उम्मीदें रखते हैं, आज नहीं तो कल आ जाएंगे. భలే కొంతమంది పిల్లలు దూరం అయిపోయినా బాబా నుండి, అలాంటి పిల్లల కోసం కూడా బాప్ దాదా ఆశ పెట్టుకుంటారంట. ఈ రోజు కాకపోతే రేపైనా వస్తారు అని. కహా జాయేంగే, ఎక్కడికి వెళ్తారు బాబా దగ్గరికి రాకపోతే?
जैसे शारीरिक हिसाब किताब में कोई ज्यादा बीमार भी हो जाती है, उनको ठीक होने में ज्यादा समय लगता है, और जो थोड़ा समय बीमार होती है तो वो जल्दी ठीक हो जाता है. ఎలా అయితే శారీరక లెక్క చూడండి, ఎవరైనా ఎక్కువ రోగగ్రస్తులుగా అయితే వాళ్ళు బాగవడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అంటే కొద్దిగా అనారోగ్యం వచ్చినట్లయితే తొందరగా రికవరీ అయిపోతారు కదా. लेकिन बीमारी है, कैसा भी बीमार हो, स्थूल रीति प्रमाण बीमार से कभी उम्मीदें उतरते नहीं जाती. అంటే పేరుకి ఇద్దరు రోగగ్రస్తులే, ఎక్కువ రోగం వచ్చినా తక్కువ రోగం వచ్చినా రోగగ్రస్తులనే అంటారు కదా. అలా శారీరకంగా ఎలా అయితే ఇద్దరు జబ్బు పడిన వారు అనారోగ్యవంతులు అని అంటారు, అలా ఇక్కడ కూడా బాబా పిల్లలుగా అయితే ఉన్నారు, కానీ వెరైటీ వెరైటీ అంటున్నారు. చిన్న అనారోగ్యమైన పెద్ద అనారోగ్యమైన ఆ ఆశను కోల్పోరు, తొందరగా రికవరీ అవ్వాలి అని కోరుకుంటారు. అలా బాబా కూడా ఇక్కడ పిల్లలందరి ప్రతి శుభ ఆశను కలిగి ఉంటారంట. నా పిల్లలుగా ఉన్నారు, ఇంకా మున్ముందుకు వెళ్ళాలి అని. आज नहीं तो कल ठीक हो जाएगा, इसलिए बाप दादा कोई भी बच्चे से ना उम्मीदें नहीं होती है. ఈ రోజు కాకపోతే రేపు సరే అయిపోతారు, మంచిగా అయిపోతారు అని బాప్ దాదా పిల్లల ప్రతి ఆశ పెట్టుకుంటారన్నమాట. ఆశను వదిలిపెట్టరు. सदा शुभ आशाएं रखते हैं, आज थोड़ा सा ढीला है, कल होशियार हो जाएगा. సదా శుభ ఆశ కలిగి ఉంటారంట. ఈ రోజు ఏదో ఢీలాగా ఉన్నారు, రేపైతే తెలివైన వారిగా అయిపోతారు అని. जब मंजिल एक है बाप एक है तो कहाँ जाएंगे सिवाय बाप के. గమ్యం ఒక్కటే, బాబా ఒక్కరే, మరి ఎక్కడికి వెళ్తారు బాబా దగ్గరికి రాకుండా. फिर भी वर्षा हर आत्मा को बाप से ही मिलना है, चाहे बाप को गली भी दे तो बाप मुक्ति का वर्षा तो दे ही देंगे. వారసత్వం అయితే ప్రతి ఒక్కరికి బాబా నుండే లభించేది ఉంది. వాళ్ళు ఎలాంటి పిల్లలైనప్పటికీ, బాబాను నిందించే పిల్లలు అయినా సరే బాబా నుండి వారసత్వం పొందే తీరుతారంట. सारे विश्व की सर्व आत्माओं को चाहे मुक्ति चाहे जीवन मुक्ति का वर्षा जरूर मिलना है, क्योंकि बाप सृष्टि पर अवतरित होकर बच्चों को वर्षा से वंचित नहीं कर सकते. మొత్తం ఈ విశ్వాత్మలందరికీ ముక్తి కావచ్చు, జీవన్ ముక్తి కావచ్చు, ఏదొక వారసత్వాన్ని బాబా ఇస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే బాబా అవతరించింది పిల్లల కోసం, పిల్లలకి వారసత్వాన్ని ఇప్పించడం కోసం. మరి పిల్లల్ని వంచితుల్ని చేస్తారా వారసత్వం ఇవ్వకుండా? బాబా తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు. చాహే లేవే చాహే నహీ లేవే బాప్ కో దేనా హీ హే. మీరు తీసుకునేవారైనా తీసుకోకపోయినా బాబా అయితే ఇవ్వాల్సిందే. और सर्व आत्माओं को बाप द्वारा वर्षा मिला है, तब तो बाप कहकर पुकारते हैं ना. ఆల్రెడీ ఆత్మలందరికీ బాబా నుండి వారసత్వం లభించేసింది, అందుకే కదా మళ్ళీ సమయం వచ్చినప్పుడు పిలుస్తారు, రండి ప్రభు అని. బాప్ కా అర్ధ హీ హే వర్షా దేనే వాలా. బాబా అనే దానికి అర్థం ఏంటి? వారసత్వం ఇచ్చేవారు. చాహే కిసీ భీ ధర్మ మే చలే గయే फिर भी फादर कहकर बुलाते हैं, याद करते हैं ना. వారు ఏ ధర్మస్థులైనప్పటికీ గాడ్ ఫాదర్ అని పిలుస్తున్నారు, స్మృతి చేస్తున్నారు కదా. ఏక్ ఆత్మా భీ వర్షా కే సివాయే రహ్ నహీ సక్తే. ఒక్క ఆత్మ కూడా వారసత్వం తీసుకోకుండా ఉండలేరు. तो साकार सृष्टि पर पाठ बजाते बच्चों को वर्षा ना दे तो బాప్ కేసే కహెంగే. కాబట్టి ఈ సాకార సృష్టిలో పాత్ర అభినయిస్తూ వారసత్వం ఇవ్వకుండా ఉంటే తండ్రి ఎలా అవుతారు? ముక్తి కావచ్చు, జీవన్ ముక్తి కావచ్చు, ఏదో ఒక వారసత్వం ఇస్తారంట బాబా. लेकिन आप डायरेक्ट वर्षा लेते हो, पहचान से लेते हो, కానీ మీరు డైరెక్ట్ గా వారసత్వం తీసుకుంటున్నారు, బాబాని గుర్తించి తీసుకుంటున్నారు. आपका डायरेक्ट कनेक्शन है ना बाप से. బాబాతో మీది డైరెక్ట్ కనెక్షన్ ఉంది. చాహే నిమిత్ సాకార మధ్యం బ్రహ్మ
बना, लेकिन ब्रह्मा से योग नहीं लगाते, योग बाप से लगाते. అంటే నిమిత్తంగా సాకార మాధ్యమంగా బ్రహ్మ అయ్యారు, కానీ బ్రహ్మతో మీరు యోగం జోడించరు, బాబాతోనే మీ యోగం ఉంటుంది. బ్రహ్మ బాప్ బి కైతే హే బాప్ కో యాద్ కరో, బ్రహ్మ బాబా కూడా ఏమంటారు, శివ బాబాని స్మృతి చేయండి. ఏ నహీ కైతే ముజే యాద్ కరో, ఇలా అయితే అనరు కదా, నన్ను స్మృతి చేయండి అని. कभी भी सिवाय बाप के फुल वर्षा और कोई సంబంధ మే మిల్ నహీ సక్తా. ఎప్పుడు కూడా బాబా అనే విషయంలో బాబా నుండి తప్ప పూర్తి వారసత్వం ఇంకే సంబంధం నుండి లభించదు. आप डायरेक्ट बाप से संबंध जोड़ वर्षा का अधिकारी तीनों कालों में प्राप्त करते हो. మీరైతే డైరెక్ట్ గా బాబాతో సంబంధం జోడించుకొని వారసత్వానికి అధికారులుగా 3 కాలాలలోనూ ప్రాప్తించుకుంటున్నారు. అబేబీ వర్షా మిల్ రహా హేనా, ఇప్పుడు కూడా వారసత్వం లభిస్తుంది కదా. కౌన్సా, ఏ వారసత్వం ప్రెజెంట్ పొందుతున్నారు? बाप कह रही है శక్తియోం కా గుణోం కా వర్ష మిల్ రహా హై నా, శక్తులు మరియు గుణాల వారసత్వం ప్రెజెంట్ లభిస్తుంది కదా. మిల్ గయా హే, బతావో, లభించేసిందా, పొందేది ఉందా? और मुक्ति धाम में भी कहाँ रहेंगे, समीप रहेंगे ना, तो अभी भी वर्षा है, मुक्ति धाम में भी वर्षा है. కాబట్టి ఇప్పుడు కూడా వారసత్వం పొందుతున్నారు, ముక్తిధామంలో కూడా సంపూర్ణ శాంతి, దగ్గర ఉండే ఛాన్స్ లభిస్తుంది కదా మీకు, చాలా సమీపంగా ఉంటారన్నమాట. అంటే ముక్తి యొక్క వారసత్వం కూడా పొందుతారు. मुक्ति धाम में भी है और फिर 21 जन्म का भी वर्षा है. ముక్తి ధామంలో కూడా అలాగే 21 జన్మల వారసత్వం కూడా. तो तीनों कालों में वर्षा के अधिकारी बनते हो. కాబట్టి 3 కాలాలలోనూ వారసత్వానికి అధికారులు అయిపోతున్నారు. ప్రెజెంట్ అంటే సంగమ యుగంలో, అలాగే ముక్తిధామంలో, మళ్ళీ సతయుగంలో 21 జన్మలు, 3 కాలాలలోనూ వారసత్వం పొందేస్తున్నారు బాబా నుండి. लोग कहते हैं ना, आप सबको ही आपकी जीवन मुक्ति से हमारी मुक्ति अच्छी है. అంటే మీతో ఎవరైనా అనొచ్చు, మీకంటే ఈ జీవన్ ముక్తి కంటే మా ముక్తి యొక్క ప్రాప్తి ఉన్నతమైనది అని. आप तो చక్కర్ మే ఆయేంగే, హమ్ తో చక్కర్ సే చోట్ జాయేంగే. మీరైతే ఈ సృష్టి రూపీ చక్రంలోకి వస్తారు, పాత్రలు అభినయిస్తారు. మేమైతే దీని నుండి ముక్తి పరంధామంలో ఉంటాము. आप पलक से कह सकते हो कि मुक्ति का वर्षा तो हमें भी मिलेगा, लेकिन हम मुक्ति के बाद फिर जीवन मुक्ति का वर्षा लेंगे. కాబట్టి మీరు వెంటనే అంటారు కదా, ముక్తి యొక్క వారసత్వం మీలాగే మేము కూడా పొందుతాము, కానీ ముక్తి తర్వాత మళ్ళీ జీవన్ ముక్తి యొక్క వారసత్వం కూడా పొందుతాము అని. డబల్ మిల్తా హై, మరి డబల్ లభిస్తుంది. मुक्ति धाम से वया तो करेंगे ना, तो डायरेक्ट कनेक्शन होने के कारण वर्तमान और फिर मृत्यु के बाद और फिर नया शरीर लेते तीनों ही काल वर्षा के अधिकारी बनते हो. इतना नशा होना चाहिए. కాబట్టి వయా ముక్తి నుండి జీవన్ ముక్తిలోకి వెళ్తారు. డైరెక్ట్ కనెక్షన్ ఉన్న కారణంగా వర్తమాన సమయం, మృత్యువు తరువాత, మళ్ళీ కొత్త శరీరం తీసుకున్న తరువాత కూడా 3 కాలాలలోనూ వారసత్వానికి అధికారిగా అయిపోతున్నారు. అంత నష ఉందా మరి? आज होली मना रही हो ना, होली जलाई भी जाती है और मनाई भी जाती है. ఈ రోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. హోలీ అనేది కాల్చడము జరుగుతుంది, జరుపుకోవడము జరుగుతుంది. పహలే జలాయి జాతీ హై, ఫిర్ మనాయి జాతీ హై. ముందు కాలుస్తారు, తర్వాత వేడుక జరుపుకుంటారు. హోలీ మనానా అర్థాత్ కుచ్ జలానా కుచ్ మనానా. హోలీ జరుపుకోవడం అంటే కాల్చడం, వేడుక చేయడం. జలానేకే బినా మనాయి నహీ జాతి. కాల్చకుండా జరుపుకోవడం అనేది జరగదు. అందుకే 2 రోజులు హోలీ చేస్తారంట. ముందు రోజు కాలుస్తారు,
రెండో రోజు వేడుక జరుపుకుంటారు. అలా మీరు కూడా చేయండి అంటున్నారు. तो दृढ़ संकल्प की अग्नि द्वारा पहले अपने कमजोरियों को जलाना. ఏంటి కాల్చాలి? దృఢ సంకల్పము అనే అగ్ని ద్వారా ముందు మీ బలహీనతలను కాల్చేయండి. తబ్ మనానేకి మౌజ్ అనుభవ్ కర్ సకేంగే. అప్పుడు జరుపుకునేటటువంటి అంటే వేడుక యొక్క ఆనందాన్ని అనుభవం చేసుకుంటారు. अगर जलाया नहीं तो मनाने की मौज का अनुभव सदा काल के नहीं रहेगा. ఒకవేళ కాల్చలేదు మీరు అంటే వేడుక యొక్క ఆనందం సదాకాలం కోసం అనుభవం చెయ్యలేరు. హోలీ శబ్దమే జలానా బీ హే మనానా బీ హే. ఈ హోలీ అనే శబ్దంలో కాల్చడము ఉంది, జరుపుకోవడము ఉంది. దోనోం హీ అర్ధ హే. హోలీ శబ్దతో పక్కా హేనా? ఈ రెండు అర్థాలు వచ్చేస్తాయి ఇందులో. హోలీ అనే శబ్దం యొక్క అర్థంలో పక్కాగా ఉన్నారు కదా. తో హోలీ అర్థాత్ హోలీ, బీతి సో బీతి. ఇంకా హోలీ అంటే అర్థం అయిపోయింది, అయిందేదో అయిపోయింది. జో బాత్ గుజర్ గయి ఉన్కో కేతీ హే హోలీ. ఏదైతే గడిచిపోయిందో దాన్ని అయిపోయింది అంటారనమాట హోలీ. జో హోనా తా ఓ హోలీ. ఇంకా ఏదైతే అయ్యేది ఉందో అది కూడా హోలీ. తో బీతీకో బీతీ కర్నా మన హోలీ జలానా. కాబట్టి అయిన దానికి పునఃస్టాప్ పెట్టడము, అయిందేదో అయిపోయిందని భావించడము అంటే అర్థం కాల్చడం. और जब बाप के सामने आते हैं तो कहते हो मैं बाप की होली, मतलब हो गई. तो मनाया भी है और होली बीती सो बीती. కాబట్టి ఎప్పుడైతే మీరు బాబా ఎదురుగా వస్తారో అప్పుడు ఏమంటారు? మేము బాబా వారిగా అయిపోయాము. అలాగే హోలీ కూడా జరుపుకోవాలి, అయిన దానికి పునఃస్టాప్ పెట్టడము. బీతీకో బోల్ జానా ఎహే జలానా. గడిచిన దానిని మర్చిపోవడం దీన్నే కాల్చడము అంటారు. తో ఎక్కి హోలీ శబ్దమే జలానా और మనానా. కాబట్టి ఒకే ఒక్క హోలీ అనే శబ్దంలో కాల్చడము వచ్చేస్తుంది, వేడుక జరుపుకోవడం కూడా వస్తుంది. గీత్ గాతే హోనా మే తో బాప్ కి హో గయి. పక్కీ హోనా, మీరు గాయనం కూడా చేస్తారు, మేమైతే బాబా వారిగా అయిపోయాము అని. పక్కా కదా? ఇందులో డౌట్ ఏమైనా ఉందా? అయ్యేదుందా? బాబా వారిగా అయిపోయారా? क्योंकि बाप दादा ने सबका तपस्या का पता मेल देखा है. तपस्या अगर कभी भी कम हुई तो उसका कारण क्या बना है? ఎందుకంటే బాప్ దాదా అందరి యొక్క ఆ తపస్సు రూపి పొతామేల్ చూస్తారంట, చాట్ చూస్తారంట. మరి తపస్య అనేటటువంటిది అప్పుడప్పుడు తగ్గిపోతుంది. ఇందులో తక్కువ అవ్వడానికి, తపస్సు తగ్గడానికి కారణం ఏమై ఉండొచ్చు? బీతీ కో బీతీ కర్నే మే బిందీ కే బజాయే క్వశ్చన్ మార్క్ లగ్ దియా. ఏంటి లోపం కనిపించింది అంటే బాబాకి గడిచినటువంటి దానికి బిందువు పెట్టేదానికి బదులు క్వశ్చన్ మార్క్ పెట్టారనమాట. ఎందుకయ్యింది? అయిపోయిందేదో అయిపోయింది అని పునఃస్టాప్ పెట్టలేదు, ఎందుకయ్యింది అనే క్వశ్చన్ మార్క్ పెట్టారు. और छोटी सी गलती करते हो, हाँ छोटी है लेकिन नुकसान बहुत बड़ा होता है. ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. పొరపాటైతే చిన్నదే కానీ నష్టం చాలా పెద్దది. क्या गलती करते हो? जिसको बोलना है उसको याद करते हो और जिसको याद करना है उसको बुला देते हो. ఎలాంటి పొరపాటు చేస్తున్నారంట? దేన్ని మర్చిపోవాలో దాన్ని గుర్తు పెట్టుకుంటున్నారు, ఎవరిని స్మృతి చేయాలో వారిని మర్చిపోతున్నారనమాట. మరి మిస్టేకే కదా ఇది. ఈ పొరపాటు చిన్న పొరపాటే కానీ నష్టం వాటిల్లుతుంది. तो बुलाना आता है ना, बाप को बोलते नहीं लेकिन बोल जाते हो. और जिस समय बोलना चाहिए उस समय क्या कहते हो? बोलना चाहते हैं लेकिन बोलते नहीं. కాబట్టి మీకు మరవడం వచ్చా? దేన్ని మర్చిపోవాలి, దేన్ని గుర్తించుకోవాలి, ఇది కూడా తెలుసుకోవాలి అంటున్నారు. స్మృతి చేసే సమయంలో మర్చిపోవడం, మర్చిపోయే సమయంలో మర్చిపోవలసిన విషయాలను గుర్తు తెచ్చుకోవడం,
ఇది కాదు కదా, కరెక్ట్ కాదు. మర్చిపోవాలి అనుకుంటున్నారు గడిచిన విషయాలను, పాత విషయాలను, కానీ పదే పదే అవే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. तो याद करना और बोलना दोनों ही बातें आती है, लेकिन क्या याद करना है और क्या बोलना है. కాబట్టి స్మృతి చేయడం, మర్చిపోవడం రెండు విషయాలు కూడా రావాలి, కానీ దేన్ని స్మృతి చేయాలి, దేన్ని మర్చిపోవాలి. जिस समय बोलना है उस समय याद करते हो, और जिस समय याद करना है उस समय बोल जाते हो. ఏ సమయంలో స్మృతి చేయాలో ఆ సమయంలో మర్చిపోతారు, ఏ సమయంలో మర్చిపోవాలో ఆ సమయంలో గుర్తు చేసుకుంటారు. छोटी सी गलती है तो इसको హోలీ కర్ దో, జలా దో. ఈ చిన్న పొరపాటు దీన్ని కూడా హోలీ చేసేయండి, అంటే కాల్చేయండి. అంశ సే కతం కర్ దో, ఆ అంశ మాత్రం కూడా కతం చేసేయండి, సమాప్తి చేయండి. జ్ఞాని తో ఆత్మ హోనా, జ్ఞాని కా అర్థ హే సమజ్దార్. మీరు జ్ఞానితో ఆత్మలు కదా, జ్ఞాన స్వరూపాత్మలు. మరి జ్ఞానము అనే దాని మీనింగ్ ఏంటి? తెలివైన వారు అని. జ్ఞాని అంటేనే తెలివైన వారు, వివేకవంతులు అని. और आप तो तीनों कालों के समझदार हो ना, इसीलिए होली मनाना अर्थात इस गलती को जलाना. మరి మీరైతే మూడు కాలాలలోనూ జ్ఞానిలే, తెలివైన వారే, కాబట్టి హోలీ జరుపుకోవడము అంటే ఈ యొక్క పొరపాటుని కాల్చివేయడం. जो बोलना है और सेकंड में बोल जाए, और जो याद करना है और सेकंड में याद आए. ఏది మర్చిపోవాలో సెకండ్ లో మర్చిపోండి, ఏది గుర్తుంచుకోవాలో సెకండ్ లో గుర్తుకు రావాలి. कारण सिर्फ बिंदी के बजाय क्वेश्चन मार्क है, क्यों सोचा और क्यों शुरू हो जाती है. కారణం కేవలం బిందువు మాత్రమే, కానీ బిందువుకి బదులు క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకు అనే విషయం ఆలోచనలోకి వచ్చింది అంటే దాని వెనక పెద్ద క్యూ ఏర్పడిపోతుంది. ఐసా వైసా క్యూం క్యా బడి క్యూ సురు హో జాతీ హే. ఎందుకు, ఎలా, ఏమిటి అనే ఒక పెద్ద క్యూ ఏర్పడిపోతుంది. సిర్ఫ్ క్వశ్చన్ మార్క్ लगाने से और बिंदी लगाने से क्या फर्क है. మరి ఎలాగో పెట్టేది పెడుతున్నారు, క్వశ్చన్ మార్క్ పెట్టడానికి బిందువు పెట్టడానికి ఏంటి తేడా? అభి బింది బాబీ బింది और వ్యర్థ को भी బిందు लगाओ, ఫుల్ స్టాప్, బస్. మీరు కూడా బిందువు, బాబా కూడా బిందువు, వ్యర్థానికి కూడా బిందువు పెట్టండి, బస్. ఈజీ కదా, ఫుల్ స్టాప్ అన్నమాట. స్టాప్ भी नहीं, ఫుల్ స్టాప్. కేవలం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్ అంటున్నారు బాబా. इसको कहा जाता है होली, దీన్ని ఏమంటారు? హోలీ. और इस होली से सदा बाप के संग के रंग की होली मिलन होली मनाते रहेंगे. सबसे पक्का रंग कौन सा है? కాబట్టి ఈ హోలీ జరుపుకోండి. ఈ హోలీ ద్వారా సదా బాబా సాంగత్యము అనే రంగులో రంగించబడి ఉంటారన్నమాట. ఇది బాబా సాంగత్యంలో ఉండే హోలీ అనండి, మిలనం జరుపుకునే హోలీ అనండి. సబ్సే పక్కా రంగ్ కౌన్ సా హే, అన్నిటికంటే పక్కా రంగు, సరైన రంగు ఏంటి? రంగులు వేసుకుంటారు కదా హోలీకి, ఏది మంచి రంగు అనుకుంటున్నారు? ఏ రంగు ఇష్టం మీకు? स्थूल रंग बल कितने भी पक्के हो, लेकिन सबसे श्रेष्ठ और सबसे पक्का रंग है बाप के संग का रंग. స్థూలమైన రంగులు భలే మంచిగా అనిపిస్తాయి, ఎన్నో ఉన్నాయి, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన మరియు పక్కా రంగు ఏంటి అంటే బాబా సాంగత్యము అనే రంగు. ఈ రంగు సదా వేసుకొని ఉండాలన్నమాట. तो इस रंग से मनाओ आपका यादगार गोप गोपियों की होली मनाने का. కాబట్టి ఈ రంగు సదా వేసుకొని ఉండాలి మీరు, ఈ రంగుతో హోలీ జరుపుకోండి. స్థూలమైన రంగులు భలే వేసుకున్నప్పటికీ సూక్ష్మమైన బాబా సాంగత్యము అనే రంగు వేసుకోండి. మీ యొక్క యాద్గార్ కూడా ఉంది కదా, ఏంటి? గోప గోపికల యొక్క చిత్రం,
అందులో హోలీ ఆడుతున్నట్లు, రాస్ చేస్తున్నట్లు. उस चित्र में क्या दिखाते हैं? बाप और आप दोनों संग संग హోలీ खेलते हैं. ఆ చిత్రంలో ఏం చూపిస్తారంటే బాబా మరియు మనము ఇద్దరు కలిసి హోలీ ఆడుతున్నట్లు, రాస్ చేస్తున్నట్లు. एक एक गोप और गोपी के साथ గోపి వల్లభ్ దిఖాతే హై. ప్రతి గోపుడు మరియు గోపికతో గోపి వల్లభుడైన బాబాని మనం చూస్తాం, ప్రతి ఒక్కరితో ఉన్నట్లు. తో ఏ సంగ్ హో గయానా, మరి బాబా తోడు ఉన్నట్లే కదా, సాంగత్యంలో ఉన్నట్లే, మనతో ఉన్నట్లే. సాత్ వా సంగ్ అవినాशी होली है. बाप के संग के रंग की यादगार होली रास के साथ రూప్ మే దికాయి హే. అంటే మనతో బాబా ఉన్నారు, తోడుగా కూడా ఉన్నారు, మనతోనే ఉన్నారు. ఇది అవినాశి అయిపోవాలి అన్నమాట. ఇదే అసలైన అవినాశి హోలీ అంటున్నారు. బాబా సాంగత్యము అనేటటువంటి రంగు యొక్క ఆ స్మృతి చిహ్నమే హోలీ. రాస్గా ఆ చిత్రాలు చూపించారు అన్నమాట. వాస్తవానికి మీరు ఇప్పుడు ఈ సంగమ యుగంలో ప్రాక్టికల్ గా చేస్తున్నారు, బాబాతో, బాబా సాంగత్యంలో ఉన్నారన్నమాట. తో హోలీ మనానే ఆతే హేనా, మరి చెప్పండి ఇప్పుడు హోలీ ఆడడం వస్తుందా? ఏ హో గయా క్యా కरूं, चाहते नहीं लेकिन हो जाता है, आज से इसकी होली जलावो, సమాప్త కరో, ఇలా అనేస్తూ ఉంటారంట. అరే ఇలా అయిపోయింది, ఏం చేయను, నేను అనుకోలేదు కానీ అయిపోయింది. ఇలాంటి విషయాలు ఈ రోజు నుండి సమాప్తి చేసేయండి, వీటి యొక్క హోలీ జరపండి, అంటే కాల్చేయండి. ఆశ్చర్యచకితులు అవ్వకండి ప్రతి విషయంలో అంటున్నారు బాబా. సమాప్తి చేసేయండి. మాస్టర్ సర్వశక్తివాన్ కభీ సంకల్ప మే భీ ఏ సోచ్ నహీ సక్తే. మాస్టర్ సర్వశక్తివంతులు, సంకల్ప మాత్రం కూడా ఇలాంటి ఆశ్చర్యచకితులైన మాటలు రాకూడదు. अच्छा, डबल विदेशी भी अच्छी सेवा की वृद्धि में आगे बढ़ रही है, बहुत अच्छा. बाप से भी प्यारा है तो सेवा से भी प्यारा है. सेवा अर्थात स्व और सर्वात्माओं के साथ साथ सेवा. డబల్ విదేశీ పిల్లలు సేవ యొక్క వృద్ధిని మంచిగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. బాబాతో కూడా ప్రేమ ఉంది, సేవతో కూడా ప్రేమ ఉంది. సేవ అంటే స్వ మరియు సర్వాత్మలతో సేవ అన్నమాట. స్వసేవ చేయాలి, సర్వుల సేవ కూడా చేయాలి. పహలే స్వ, క్యూంకి స్వస్థితి వాలే హీ अन्य आत्माओं की परिस्थिति से निकल सकते. ముందు స్వసేవ అంటే స్వయం యొక్క స్థితి పరిపక్వంగా అవ్వాలి. స్వస్థితి కలిగిన ఆత్మలే అన్యాత్మల యొక్క పరిస్థితుల నుండి, అంటే ఇతర ఆత్మలందరినీ పరిస్థితుల నుండి బయటకు తీయగలరంట. సేవా की सफलता ही है स्व और सर्व के बैलेंस के स्थिति. సేవ యొక్క సఫలత కూడా ఉంది, దీనితో పాటు స్వ మరియు సర్వుల బ్యాలెన్స్ అనే స్టేజ్ కూడా తయారై ఉండాలి. ऐसा कभी भी नहीं कहो कि सेवा में बहुत बिजी थे इसीलिए स्व के स्थिति का చార్ట్ డీలా హో గయా. ఇలా ఎప్పుడు అనకండి, మేము సేవల్లో బిజీగా ఉన్నాం కదా అందుకే స్వస్థితి యొక్క చార్టు డీలా అయిపోయింది అని ఎప్పుడు భావించకండి. ఏక్ తరఫ్ కమాయా దూసరే తరఫ్ గవాయా తో బాకీ క్యా బచా. ఒకవైపు సంపాదిస్తున్నారు, ఇంకొక వైపు ఖర్చు అయిపోతుంది అంటే ఇంకేం మిగిలి ఉన్నట్లు. इसीलिए जैसे बाप और आप कंबाइंड हो, शरीर और आत्मा कंबाइंड है, आपका भविष्य विष्णु स्वरूप कंबाइंड है, ऐसे स्व सेवा और सर्व की सेवा कंबाइंड हो. అంటే బాబా అందుకే చెప్తున్నారు, మీరు బాబా ఎలా అయితే కంబైండో, శరీరం ఆత్మ ఎలా అయితే కంబైండో, అలా మీ భవిష్యత్ విష్ణు స్వరూపం కూడా కంబైన్. అలా మీరు కూడా స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ గా చేయండి అంటున్నారు. ఇస్కో అలగ్ నహీ కరో, దీన్ని వేరు చేయకండి. నహీ తో మెహనత్ జ్యాదా और సఫలత కమ్ మిల్తీ హై. లేదంటే
శ్రమ ఎక్కువ, సఫలత తక్కువ లభిస్తుంది. అధూరా हो गया ना, असंपूर्णమైనట్లు కదా. इस ग्रुप के चार्ट में भी सेकंड नंबर ज्यादा है. బాబా ఎదురుగా ఉన్నటువంటి టర్న్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ను చూస్తున్నారు బాబా. ఈ అంటే ఈ గ్రూప్ యొక్క చార్ట్ కూడా సెకండ్ నెంబర్ లో ఎక్కువ మంది ఉన్నారంట. లాస్ట్ వారం కూడా బాబా చెప్పారు సెకండ్ నెంబర్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని. అలాగే ఇప్పుడు కూడా సెకండ్ నెంబర్ ఎక్కువ మంది ఉన్నారు. फर्स्ट भी कम है तो 14 पांचवा भी कम है, लेकिन सेकंड तक गए हैं तो सेकंड के बाद आगे क्या है, ఫస్ట్ హేనా. అంటే ఫస్ట్ మెంబర్ కూడా తక్కువ మంది ఉన్నారు, 4వ 5వ నెంబర్లో కూడా తక్కువ మంది ఉన్నారు. సెకండ్ నెంబర్లో ఎక్కువ మంది ఉన్నారు అంటే అర్థం ఏంటి, సెకండ్ తర్వాత చేరుకునేది ఎక్కడికి, ఫస్ట్ నెంబర్కి కదా. అంటే మీరు దగ్గరికి వచ్చినట్లే అన్నమాట. सेकंड तक कदम रखा, बाकी अभी एक कदम ఫస్ట్ में रखना है. సెకండ్ వరకు మీ అడుగులు వచ్చేసాయి అంటే ఇప్పుడు ఇక మిగిలింది నెక్స్ట్ ఫస్ట్ అన్నమాట. उसकी విధి है కంబైన్డ్ స్వరూప్ కి సేవ. దానికి విధి ఏమిటి అంటే కంబైన్డ్ స్వరూపం యొక్క సేవ. बच्चे सेवा का भी प्लान बना रही है ना, बाप दादा ने तो इशारा दिया थी. अभी समय प्रमाण सेवा जो की हो बहुत अच्छी की, इसके बाप की हो, आपको प्रत्यक्ष किया, वायुमंडल और वाइब्रेशंस परिवर्तन हुआ. కాబట్టి సేవా ప్లాన్స్ మంచిగా తయారు చేస్తున్నారు. బాప్ దాదా ఇషారా ఏదైతే ఇస్తున్నారో దాని ప్రమాణంగా చాలా మంచిగా నడిచి చూపిస్తున్నారు. బాబాను మిమ్మల్ని కూడా ప్రత్యక్షం చేశారు. వాయుమండలం వైబ్రేషన్స్ కూడా పరివర్తన అయ్యాయి. अच्छा है. स्नेही और सहयोगी आत्माएं चारों और काफी संख्या में नजदीक आई है. దీంతో పాటు స్నేహి సహయోగి ఆత్మలు నలువైపులా ఎక్కువ సంఖ్యలో మీ సంబంధంలోకి వచ్చారన్నమాట. అభి ఐసీ సేవా కరో జో ఏక్ ద్వారా అనేకోం కి సేవా హో. ఇప్పుడు ఎలాంటి సేవ చేయాలి, ఒక్కరి ద్వారా అనేకుల సేవ జరిగేలా ఉండాలి. सारे विश्व के संदेश देना है, एक एक को संदेश देते जो राजधानी में आने वाली आत्माएं हैं अपना भाग्य बनाकर आगे आ गई है. మీరు మొత్తం ఈ విశ్వం అంతటికి సందేశం ఇవ్వాలి. ఒక్కొక్కరికి ఎలాంటి సందేశం ఇవ్వాలి అంటే రాజధానిలోకి వచ్చేటటువంటి ఆత్మలందరూ తమ భాగ్యాన్ని తయారు చేసేసుకోవాలి. లేకిన్ అభి తో संदेश देने की संख्या निकले हुए राज अधिकारी बच्चों से ज्यादा है. కానీ ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందంట, సందేశం ఇచ్చేటటువంటి వారి సంఖ్య కంటే కూడా రాజాధికారం పొందేటటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంది అన్నమాట. అంటే ఇంకా తెలుసుకోవలసిన వారు ఎంతో మంది ఉన్నారు అంటున్నారు. राज्य फैमिली में आने वाले और राज तख्त पर बैठने वाले दोनों ही अच्छे निकाले. రాజ్యం యొక్క ఫ్యామిలీలోకి వచ్చేవారు మరియు రాజ్య తఖ్త్ సింహాసనం పైన కూర్చునేవారు ఇద్దరి సంఖ్య కూడా వచ్చేలా చూడండి. అంటే కంప్లీట్ వారసత్వం పొందేటటువంటి వారిని కూడా తయారు చేయండి అంటున్నారు బాబా. కేవలం రాజ్యంలోకి వచ్చే వారి సంఖ్య తయారు చేసేస్తే సరిపోదు. ప్రజలు దాసదాసీలు అందరినీ కలిపి రాజ్యంలోకి వచ్చేవారు అంటారు కదా. లేక ఫ్యామిలీ మెంబర్స్, రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ వారే కాకుండా సింహాసనం పైన కూర్చునే వారిని కూడా తయారు చేయండి. అంటే పక్కా వారసులు అన్నమాట. రాజ్య అధికారి బి ఆప్ లోగ్ హీ బనేంగేనా, आप बनेंगे या औरों को बनाएंगे. రాజా అధికారులు కూడా మీరే అవుతారు కదా. చెప్పండి, మీరే అవుతారా ఇతరులను తయారు చేస్తారా రాజ్యాధికారులుగా అడుగుతున్నారన్నమాట బాబా. औरों को రాజ్యాధికారి बनाएंगे और आप क्या बनेंगे. ఇతరులని రాజ్యాధికారులుగా చేసేస్తే మీరేమవుతారు. अच्छा, कल्प पहले का वर्षा देने के लिए नए नए बच्चे भी पहुंच गए हैं. इसके लिए बाप दादा वेलकम कर रही है और नए
భర్త के बर्थडे की मुबारक दे रही है। కాబట్టి ఈ విషయంలో మీరు పక్కాగా అవ్వాలి అనేది గుర్తుంచుకోండి. ఇతరులని కూడా మా సమానంగా తయారు చేయాలనే లక్ష్యం ఉండాలి. కానీ అందరూ అధికారులైతే అయిపోలేరు. ఆ లక్ష్యం అయితే ఉండాలి. ఇతరులను అధికారులుగా చేసేస్తే మీరేమవుతారు అని బాబా అడుగుతున్నారన్నమాట. ఇంకా కల్పకృతం వారసత్వం పొందినటువంటి కొత్త కొత్త పిల్లలు బాబా వద్దకు చేరుకున్నారు. వారికి బాబా వెల్కమ్ చేస్తున్నారన్నమాట. మీరు కొత్త జన్మ పొందినటువంటి బర్త్డే విషెస్ కూడా తెలియచేస్తూ ఉన్నారు. మీరు బాబా ఇంట్లో అడుగు పెట్టారు, కొత్త జన్మ పొందినట్లు, అందుకే బర్త్డే శుభాకాంక్షలు తెలియచేస్తారు. अच्छा, चारों ओर की सर्व कंबाइंड स्थिति में स्थित रहने वाले, सदा कंबाइंड सेवा में अथक सेवा से निमित्त बनने वाले, सदा बीती को बीती कर बाप के संग के रंग की होली मनाने वाली होली हंस आत्माएं, सदा तीनों काल के वर्षे के खुशी में रहने वाले, सदा साक्षी बन प्रकृति और माया का खेल देखने वाले, ऐसे सदा विजयी, सदा उड़ती कला वाले, सदा परिस्था स्वरूप सामने अनुभव करने वाले श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఎలాంటి పిల్లలకి బాప్ దాదా ప్రియ స్మృతులు చెప్తున్నారో చూడండి. నలువైపులా ఉన్నటువంటి సర్వ కంబైన్డ్ స్థితిలో స్థితులయ్యేవారు, సదా కంబైన్డ్ సేవలో అలసట లేని సేవ చేసేందుకు నిమిత్తమైనటువంటి వారు, సదా అయిందేదో అయిపోయిందనే విషయంలో పునఃస్టాప్ పెట్టి సాంగత్యము అనే రంగు యొక్క హోలీ జరుపుకునే హోలీ హంసలకు, సదా 3 కాలాల యొక్క వారసత్వం యొక్క ఖుషీని అనుభవం చేసుకొని సాక్షి స్థితులై ప్రకృతి మరియు మాయ యొక్క ఆటను చూసేటటువంటి సదా విజయి, సదా ఎగిరే కలల్లో ఎగిరేటటువంటి పరిస్థా స్వరూపులైనటువంటి ఆత్మలకు, శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే తెలియజేస్తున్నారు. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. आज के वरदान, दृढ़ संकल्प रूपी व्रत द्वारा अपनी वृत्तियों को परिवर्तन करने वाले महान आत्मा भव. దృఢ సంకల్ప రూపి వ్రతం ద్వారా, దృఢ సంకల్పము అనే వ్రతం ద్వారా మీ యొక్క ఆలోచన పరివర్తన చేసుకుని మహాన్ ఆత్మగా తయారు కండి. దృఢ సంకల్పము అనే వ్రతం ద్వారా మీ ఆలోచనల్ని పరివర్తన చేసుకునే మహాన్ ఆత్మగా తయారు కండి. महान आत्मा बनने का आधार है पवित्रता की व्रत को प्रतिज्ञा के रूप में धारण करना. మహాన్ ఆత్మలుగా అయ్యేందుకు ఆధారము పవిత్రత యొక్క వ్రతాన్ని ప్రతిజ్ఞ రూపంలో ధారణ చేయడం. किसी भी प्रकार का दृढ़ संकल्प रूपी व्रत लेना अर्थात अपनी वृत्ति को परिवर्तन करना. ఏ రకమైనటువంటి దృఢ సంకల్ప రూపీ వ్రతాన్ని తీసుకోవడం అంటే అర్థం ఏంటి? మీ యొక్క వృత్తిని పరివర్తన చేసుకోవడం అంటే ఆలోచనని పరివర్తన చేసుకోవడం. దృఢ వ్రత్ వృత్తికో బదల్ దేతా హేనా. ఆ దృఢమైన వ్రతము వృత్తిని మార్చేస్తుంది కదా. అంటే ఏదైనా వ్రతం చేపట్టారు అంటే తప్పకుండా నేను ఈ ఆలోచన పరివర్తన చేసుకోవాలి అనే పరివర్తన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. व्रत का अर्थ है मन में संकल्प लेना और स्थूल रीति से परहेज करना. వ్రతం అనే దానికి అర్థం ఏంటి? మనస్సులో సంకల్పం చేసుకోవడం సూక్ష్మంగా, అలాగే స్థూల రీతిలో పథ్యం పాటించడం. आप सबने पवित्रता का व्रत लिया और వృత్తి శ్రేష్ఠ బనాయి. మీరందరూ కూడా పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, మీ యొక్క వృత్తిని కూడా శ్రేష్టంగా తయారు చేసుకున్నారు. सर्वात्माओं की प्रति आत्मा बाई बाई की वृत्ति बनने से ही महान आत्मा बन गई. సర్వాత్మల ప్రతి ఆత్మ సోదర ఆత్మ అనే వృత్తి
మీరు తెచ్చారన్నమాట. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి మీరందరూ మహానాత్మలు అంటున్నారు. పవిత్రతా రూపీ వ్రతాన్ని తీసుకున్నారు. ప్రాక్టికల్ గా ఆత్మ బాయి బాయి అనే ఆలోచన మారిపోయిందన్నమాట. అందుకు ఇలాంటి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నటువంటి శ్రేష్టాత్మలైన మీరే మహానాత్మలు అంటున్నారు. स्लोगन, अपने पवित्र श्रेष्ठ वाइब्रेशंस की चमक विश्व में फैलाना ही रियल डायमंड बनना है. మీ పవిత్ర శ్రేష్టమైన వైబ్రేషన్స్ యొక్క మెరుపు ఈ విశ్వమంతా వ్యాపింప చేయడమే రియల్ డైమండ్ గా అవ్వడం. మీ పవిత్రత రూపీ శ్రేష్ట వైబ్రేషన్స్ యొక్క మెరుపుని ఈ విశ్వమంతా వ్యాపింప చేయడమే రియల్ డైమండ్ గా అవ్వడం. ఈరోజు విశేషంగా బాబా హోలీ జరుపుకోవడం కోసం చెప్తున్నారనమాట. హోలీ జరుపుకోవడం అంటే ఏంటి అంటే సంకల్పము అనేటటువంటి అగ్నిలో, దృఢ సంకల్ప రూపీ అగ్నిలో బలహీనతలన్నిటినీ కాల్చేయడం మరియు మిలనం యొక్క ఆనందాన్ని జరుపుకోవడమే అసలైన హోలీ. హోలీ అనే దానికి మీనింగ్ కాల్చడం కూడా వస్తుంది, జరుపుకోవడం కూడా వస్తుంది. అయితే దేన్ని కాల్చాలి, దేన్ని జరుపుకోవాలి, ఏ యొక్క ఆనందాన్ని జరుపుకోవాలి అనేది ఈరోజు బాబా తెలియజేస్తారనమాట. గడిచిపోయినటువంటి విషయాలను సమాప్తి చేసేస్తూ ఉండండి, ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఉండండి. ఏమైనా బలహీనతలు ఉన్నాయంటే దాన్ని కాల్చేస్తూ ఉండండి. గతం గతహ అని వదిలిపెట్టేస్తూ ఉండండి. ఇంకా బాబ్దాదాతో మిలనం యొక్క ఆనందాన్ని సదా జరుపుకోండి అంటున్నారు బాబా. బాబా సాంగత్యం అనేటటువంటి రంగు సదా రంగించబడి ఉండాలన్నమాట. ఇంకా ఏమేం చెప్పారు బాబా? ఈ హోలీ యొక్క పేరైతే చాలా ప్రఖ్యాతి చెంది ఉంది. సంగమయుగి బ్రాహ్మణులైనటువంటి మీకు గుర్తుగానే అంటే కొన్ని చిత్రాలు తయారు చేసి ఉంచారనమాట. గోపి వల్లభుడైన బాబాతో ప్రతి ఒక్కరూ హోలీ జరుపుకున్న దాని యొక్క గుర్తు ఇప్పటి యొక్క యాద్గారే అంటున్నారు బాబా. ఇంకా పవిత్రత రూపీ పరిభాష అనేది కూడా ఈరోజు బాబా అర్థం చేయించారు. కేవలం బ్రహ్మచర్య వ్రతం పాటిస్తే పవిత్రత కాదు, మనసు ద్వారా కూడా ఒక్క బాబా పైనే మన ఆకర్షణ ఉండాలి, మన ప్రీతి ఉండాలి. అదే అసలైన పవిత్రత అని బాబా చెప్పారు. ఇంకా హోలీ హంసలు ఎలా అయితే అక్కడ ఆ హంసలు నీటిలో ఈదుతూ ఉంటాయి, మీరు జ్ఞాన అమృతంలో సదా ఈదుతూ ఉండండి అంటున్నారు. ఎగిరే కళల్లో సదా ఎగురుతూ ఉండండి. హోలీ హంసల యొక్క విశేషతలు ఇవే అన్నమాట. ఇంకా ప్రేమ అనే సబ్జెక్ట్ లో 100% మించి ఎక్కువ మార్కులు వచ్చేస్తాయంట. 100% కంటే ఎక్కువ ప్రేమ బాబా పైన పిల్లలకి ఉంది, బాబాకి కూడా పిల్లల పైన ఉంది. కానీ వెరైటీ పిల్లలు ఉన్నారు అన్నమాట. ఎలా అయితే పూల తోటలు వెరైటీ ఉంటాయి, పుష్పాలు వెరైటీ ఉంటాయి, అలా పిల్లలు కూడా వెరైటీగా ఉన్నారు. అయినప్పటికీ పిల్లలు కాకుండా పోతారా? ఎలాంటి పిల్లల పైన బాబాకి నిరుత్సాహము అనేది కలగదంట. ఆశ కోల్పోయి లేరు అన్నమాట బాబా. ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అయిపోతారులే, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు, బాబా దగ్గరకు వస్తారు అనే ఆశ పెట్టుకున్నారు బాబా. ఇంకా వారసత్వము అనేది చూడండి ఎంత అద్భుతమైనది. 3 కాలాలలో 3 రకాల వారసత్వాలు పొందేది మీరే. మిగిలిన వాళ్ళు కేవలం ముక్తి యొక్క వారసత్వం పొందుతారు. మీరైతే ప్రెసెంట్ శక్తులు గుణాల యొక్క వారసత్వాన్ని పొందుతున్నారు. తర్వాత మృత్యువు తర్వాత ముక్తి యొక్క వారసత్వం పొందుతారు. మళ్ళీ కొత్తగా పాత్రలు అభినయించడానికి వచ్చినప్పుడు 21 జన్మల వారసత్వం పొందుతారు. ఈ నషా ఖుషీలో సదా ఉండండి అంటున్నారు బాబా. ఇంకా ముక్తి యొక్క వారసత్వము అనేది అందరూ పొందేదే ఉంది, ఎవ్వరూ వంచితులు కారంట. వేరే ధర్మస్థులైనప్పటికీ ఏదొక వారసత్వం పొందుతారు. నేను వచ్చిందే వారసత్వం ఇవ్వడానికి, ఇప్పించడానికి. మీరు అవునన్నా కాదన్నా, తీసుకున్నా తీసుకోకపోయినా నేను ఇచ్చేస్తాను ఇవ్వాల్సింది అంటున్నారు బాబా.
ఇంకా ఈరోజు హోలీ జరుపుకోవడానికి బాబాతో మిలనం చేసుకోవడానికి వచ్చారనమాట. చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు. బాబా సముఖంలో కూర్చొని ఉన్నారు. కాబట్టి ఈ రోజు మీరు చేయవలసిన ప్రతిజ్ఞ ఏంటి అంటే, దృఢ సంకల్పము అనేటటువంటి అగ్నిలో బలహీనతలన్నిటినీ కాల్చేయండి, అప్పుడు మిలనం యొక్క ఆనందం అనుభవం కాగలదు అంటున్నారు. మీరు ఎప్పటి వరకైతే కాల్చరో అప్పటి వరకు ఆనందం యొక్క అనుభూతి కలగదంట. కాబట్టి గుర్తించుకోండి అని చెప్తున్నారు. ఇంకా మర్చిపోవడము అనేది మంచిదే, కానీ దేన్ని మర్చిపోవాలి, దేన్ని గుర్తించుకోవాలి, ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడు గుర్తుండాలి, ఇది చిన్న మిస్టేక్ జరుగుతుంది అన్నమాట. మర్చిపోవలసిన సమయంలో గుర్తు పెట్టుకుంటున్నారంట. అనవసరమైన విషయాలు, పనికిరాని విషయాలు గుర్తు పెట్టుకోవడం వేస్ట్ కదా. ఒకవేళ గుర్తు పెట్టుకోవలసింది మర్చిపోతే, బాబాని మర్చిపోతే, మీ వారసత్వం యొక్క ప్రాప్తుల కోసం మర్చిపోతే అది శోభించదు. అందుకే ఈ యొక్క తెలివి కలిగి ఉండండి, దేన్ని మర్చిపోవాలి, దేన్ని గుర్తించుకోవాలి అని. ఇంకా మీకు బిందువు పెట్టడం ఈజీనా, క్వశ్చన్ మార్క్ పెట్టడం ఈజీనా అని అడుగుతున్నారనమాట బాబా. ఒకవేళ క్వశ్చన్ మార్క్ వస్తుంది పదే పదే అంటే దాని వెనక పెద్ద క్యూ ఏర్పడిపోతుంది అన్నమాట. ఎందుకు అనే పదం వెనకాల ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా, అలా రకరకాల క్యూలు ఏర్పడిపోతాయి. కాబట్టి మరి బిందువు పెట్టడం ఎందుకు మీకు రావటం లేదు అని బాబా అడిగారు. మీరు బిందువు, బాబా బిందువు, ఈ వ్యర్థ రూపి వ్యర్థానికి కూడా ఎందుకు బిందువు పెట్టారు? కేవలం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్, పూర్తిగా బిందువు పెట్టేసేయండి అని చెప్తున్నారనమాట బాబా. అచ్చా, వరదానంలో దృఢ సంకల్పము అనేటటువంటి వ్రతం ద్వారా మీ యొక్క వృత్తిని పరివర్తన చేసుకునే మహానాత్మలుగా తయారు కండి. ఇంకా స్లోగన్లు, శ్రేష్టమైన పవిత్రత రూపి శ్రేష్టమైన వైబ్రేషన్స్ యొక్క మెరుపుతో ఈ విశ్వమంతా వైబ్రేషన్స్ వ్యాపింప చేసేవారే రియల్ డైమండ్ కాగలరంట. అచ్చా, ఓం శాంతి. ये तीन बिंदु मत बिसरो, मत बिसरो, ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बीती बातों पे बिंदु धरो, बिंदु बनो उसे याद करो, बिंदु बनो उसे याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। बीती बातों पे बिंदु धरो, बिंदु बनो उसे याद करो। ये तीन बिंदु मत बिसरो, मत बिसरो। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु मान। ज्योति बिंदु शिव भगवान, खुद को आत्मा बिंदु
बिसरो